వాలంటీర్లకు చంద్రబాబు గుడ్ న్యూస్. కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలోని మొత్తం వాలంటీర్ల సంఖ్య సుమారు 2.66 లక్షల మంది ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం 2019 ఆగస్టులో నెలకు 5,000 గౌరవ వేతనంతో వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించింది. వార్తాపత్రికల కోసం వారికి నెలకు మరో 200 ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇది సేవాభావంతో చేయాల్సిన పనే కానీ ప్రభుత్వ ఉద్యోగం కాదని అప్పుడే స్పష్టం చేసింది. ఏటా కొందరు వాలంటీర్లకు 10,000 చొప్పున వివిధ అవార్డుల పేరుతో ప్రభుత్వం చెల్లింపులు చేసింది. సామాజిక పెన్షన్లు, ప్రభుత్వ పథకాల ప్రచారం, రేషన్ సరుకుల సమాచారం ఇవ్వడం ఇలాంటి పనులు వాలంటీర్లు చేసేవారు. నిబంధనల కారణంగా 2024 ఏపీ ఎన్నికలకు ముందు పింఛన్ల పంపిణీకి వాలంటీర్లు ఈసీ అనుమతించలేదు. అదే సమయంలో కొందరు వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం, ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అటువంటి వారిని ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. కొందరు రాజీనామాలు చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మిగతా వారు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ముగియడంతో ఈ నెల జూన్ నుంచి మళ్లీ వాలంటీర్లు విధుల్లో చేరే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఏపీ కొత్త సీఎం చంద్రబాబు నాయుడు దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో వాలంటీర్లలో భయం మొదలైంది. వైసీపీ నాయకుల మాటలు నమ్మి ఘోరంగా మోసపోయామని గ్రామ వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు రాజీనామా చేసిన వాలంటీర్లు కొందరు తమను విధుల్లోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని దీనంగా వేడుకుంటున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కొందరు వాలంటీర్లు నిరసన చేయడంతో వాలంటీర్ల వ్యవస్థ మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ నాయకుల ఒత్తిడి మేరకు చింతపల్లి మండలంలో 335 మంది, గూడెం కొత్తవీధి మండలంలో 92 మంది, కొయ్యూరు మండలంలో 150 మంది గ్రామ వాలంటీర్లు ఉద్యోగాలకు రాజీనామా చేశారు. మా ఇళ్లకు వచ్చి రాజీనామా చేసి ప్రచారంలో పాల్గొనాలని వైసీపీ నాయకులు తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేయడంతోనే ఉద్యోగాలు వదులుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగాలు లేక ఉపాధి కోల్పోయాం, మమ్మల్ని తిరిగి వాలంటీర్లుగా తీసుకోవాలని వారు సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. అయితే వాలంటీర్ల సేవల మాటున కొందరు అక్రమాలకు పాల్పడ్డారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. చంద్రబాబు ఎన్నికల ముందే వారిని హెచ్చరించిన వైసీపీకే బత్తాసు పలికారు. వాలంటీర్లు ప్రజలకు అవసరమైన పనులు చేస్తే సమస్య ఉండదు, వాలంటీర్లు రాజకీయాలు చేయడం సరికాదని చంద్రబాబు నాయుడు గతంలోనే సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు. వాలంటీర్లను పార్టీ కార్యకర్తల రాజకీయ అవసరాలకు వాడుకోవటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని నారా లోకేష్ కూడా తేల్చి చెప్పారు. ప్రజలకు, పార్టీ నాయకులకు మధ్య వాలంటీర్లు వచ్చారు. దీంతో ప్రజలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు దూరం కావాల్సి వచ్చిందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా పేర్కొనడం గమనార్హం. వాలంటీర్లను, ఐకాప్ టీమ్ ను చూసుకొని జగన్ కూడా పార్టీలోని నాయకులు, కార్యకర్తలను దూరం చేసుకున్నారు. దాని ఫలితమే ఇప్పుడు ఎన్నికల్లో కనిపించిందని మరో మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ కూడా చెప్పారు. వైసీపీ గెలుపు కోసం వాలంటీర్లు పనిచేస్తున్నారని ఎన్నికలకు ముందు టీడీపీ ఆరోపిస్తే తమ ఓటమికి వాలంటీర్ల వ్యవస్థ కూడా ఒక కారణం కావచ్చని ఫలితాలు వచ్చిన తర్వాత వైసీపీ నాయకులు అంటున్నారు. అయితే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లను తొలగించబోమని ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాలంటీర్ల గౌరవ వేతనాన్ని 5,000 నుంచి 10,000కు పెంచుతామని కూడా చెప్పారు. మొత్తం 2.66 లక్షల మంది వాలంటీర్లలో ప్రస్తుతం రాష్ట్రంలో రాజీనామా చేయకుండా ఉన్న వాలంటీర్ల సంఖ్య సుమారు 1,08,000. కొత్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని వాలంటీర్లు ఎదురు చూస్తున్నారు. అలాగే రాజీనామాలు చేసిన వారిని తీసుకుంటుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఏపీలో ఎన్నికలు ముగిసి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో వాలంటీర్ వ్యవస్థపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఉత్కంఠ కొనసాగుతుంది. దీనిపై మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించారు. రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ ఇంకా రద్దు కాలేదని స్పష్టం చేశారు. కేవలం ఎన్నికల సమయంలో తాత్కాలికంగా వారిని విధుల నుంచి దూరం పెట్టినట్లు చెప్పారు. వాలంటీర్లు ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం పొందుతున్న వ్యక్తులని పేర్కొన్నారు. త్వరలోనే ప్రభుత్వం ఈ వ్యవస్థపై సమీక్ష నిర్వహిస్తుందని, వారిని ప్రజాసేవ కోసం వినియోగించుకుంటుందని చెప్పారు. ప్రజలకు ఇంటి వద్దే పింఛన్ అందించే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు వాలంటీర్లు.